మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పాలకవర్గం కొలువుదీరింది. క్యాంపు నుంచి వచ్చిన కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయంకు చేరుకున్నారు. సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఏఐఎఫ్బీపీ పార్టీలకు చెందిన 60 మంది కార్పొరేటర్ల చేత ఆర్డీఓ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిష్టాత్మకమైన మేయర్, డిప్యూటీ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. మేయర్గా 32వ వార్డుకు చెందిన ధరణి మధు పేరును తూముల నరేష్ ప్రతిపాదించగా, ఉప మేయర్గా 54వ వార్డు కార్పొరేటర్ సల్ల రమ్య మహేష్ ను పెంట రజిత ప్రతిపాదించారు. దీంతో ఇద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గెలుపొందిన కాంగ్రెస్ కార్పొరేటర్లను ఎమ్మెల్యే అభినందించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా 34 ఏండ్ల ధరణి మధు మున్సిపల్ రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నారు. సీతారాంపల్లెకు చెందిన సింగరేణి విశ్రాంత కార్మికుడైన ధరణి వెంకటేశం కమల కుమారుడైన మధు కుటుంబ నేపథ్యం రాజకీయాలతో ముడిపడి ఉంది. మధు సోదరుడు అశోక్ ఎంపీటీసీగా, తల్లి వార్డు మెంబర్గా, మధు సింగిల్ విండో డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఉప మేయర్ సల్ల రమ్య భర్త మహేష్ వైస్ చైర్మన్గా, ఆమె అత్త కౌన్సిలర్గా పనిచేశారు. ఈ సందర్భంగా మేయర్ మధు ఎస్ఎండిసి సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఎమ్మెల్యే సలహాలు, సూచనల మేరకు పనిచేస్తానని చెప్పారు. మేయర్ గారు దయచేసి మీడియా మిత్రులందరూ, అట్లాగే ఎవరైనా ప్లీజ్ పాత్రికేయ మిత్రులు దయచేసి మీడియా మిత్రులు సహకరించగలరు. దయచేసి ఇప్పుడే ఎన్నికైన గౌరవ బిఎన్సి పార్టీ నుండి విప్ జారీ చేయడం జరిగింది. విప్ జారీ చేయబడి ఒకరు మాత్రమే గైర్హాజరు కాకుండా సభ స్వీకారం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన అబ్దుల్ సత్తార్ అను నేను శ్రీ అబ్దుల్ సత్తార్ అనే నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ధరణి మధుకర్ అను నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయరుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్,
జై సురేఖమ్మ, జై హింద్. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల కార్పొరేషన్లో గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, జిల్లా మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆశీస్సులతోని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీస్సులతోని ఈరోజు మేయర్గా నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నా 32వ డివిజన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి నా ప్రాంతంలో 1,80,00,000 రూపాయల నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మేము ముందుగా కార్పొరేటర్గా ఎన్నికైనాం. మరి కార్పొరేటర్గా ఎన్నికైన సందర్భంగా ప్రేమ్సాగర్ రావు గారు వారి దయవలనే నాకు నిధులు ఇచ్చారు. వారి దయవలనే నేను ఈరోజు కార్పొరేటర్గా ఎన్నికైనా కాబట్టి నాకు ఈ మేయర్ అవకాశం కల్పించిన ప్రేమ్సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోనే ఈ మంచిర్యాల కార్పొరేషన్ నెంబర్ 1 కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికి మరోసారి ప్రేమ్సాగర్ రావు గారిని ఎమ్మెల్యే గెలిపించడానికి మాత్రమే మా ప్రయాణం కొనసాగుతుంది. చాలామంది సీనియర్ కార్పొరేటర్లను గతంలో కౌన్సిలర్గా చేసిన వారి సలహాలు సూచనలు తీసుకొని, గౌరవ ఎమ్మెల్యే గారి సలహాలు సూచనలు తీసుకొని, మరి ఏదైతే ఎమ్మెల్యేగా నిధులు కావచ్చు, కార్పొరేషన్ నిధులు కావచ్చు, ఇతరత్ర నిధులు అన్నిటితోని కూడా ఎక్కడెక్కడైతే అభివృద్ధి సంక్షేమాలు అవసరం ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ 60 మంది కార్పొరేటర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరి సహకారంతో ఈ 5 సంవత్సరాలు విజయవంతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. మరోసారి ఎమ్మెల్యేగా ప్రేమ్సాగర్ రావుని గెలిపించుకుంటామని. నేను సల్ల రమ్య మహేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన నేను నా ఇష్టదైవంపై ప్రమాణం చేస్తూ, దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ, నా అధికారిక విధులు నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయాన్నైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందనేది ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు రాష్ట్ర మున్సిపాలిటీలో సార్కి వైస్ చైర్మన్గా ఇచ్చారు. ఫస్ట్ కార్పొరేషన్లో ఫస్ట్ డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రేమ్సాగర్ రావు సార్ గారికి నా పాదాభివందనాలు. 54వ డివిజన్ ప్రజలందరికీ కూడా, నన్ను గెలిపించిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమతి దోమల సునీతాను నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ ఏల్పుల రవీంద్ర అనే నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న ఈ పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై హింద్.